ఇన్ని రకాల మొక్కలు వేసుకుంటున్నాము. మీరు అన్నట్టుగా మామూలు వీటి ఒక మొక్క ఇంకో మొక్కతో పోటీ పడి పెరిగే క్రమంలో అంటే ఇంకొక మొక్క ఏమైనా దెబ్బతింటారా, ఇంకో పంట ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉంటాయా? లేదు, మళ్ళీ దాంట్లో కూడా మీరు చూస్తున్నట్టయితే ఏం చేసినాము అదంటే ఇప్పుడు టమాటా ఉంది, టమాటా పక్కన తీగ వచ్చింది అనమాట. అది ఎందుకు అదంటే రేపు మనకు సమ్మర్లో టమాటా ఎక్కువ నీడని కోరుకుంటుంది, చల్లగా ఉంటే టమాటా కాపు ఎక్కువ వస్తుంది. సో దానికి ఏం చేసినామంటే ప్రతి తీగ పక్కన టమాటాని తీసుకొని వచ్చినాం అనమాట. ఓకే, దాంతో ఏమంటే దాని నీడ దాన్ని పడడం వల్ల దానికి ఏదైనా ఎక్కువ ఎండ ఉన్నా కూడా దానికి ఇబ్బంది కలగకుండా చూసినాం. ఎక్కడైతే ఏవైతే నీడ తక్కువ కోరుకునే దాంట్లను ఈ క్రీపర్స్ కిందకి తీసుకొచ్చినాము. ఇప్పుడు ఆకుకూరలు మీరు చూడండి, పైన క్రీపర్ ఉంటుంది. సో ఈవెన్ ఎండాకాలం కూడా ఇది న్యాచురల్ గా మీకు షేడ్ నెట్ మాదిరిగా అయిపోతుంది, మీకు ఎండ ఎక్కువ పడదు. సో ఆకుకూరలకి ఎండాకాలం కూడా ఆకుకూరలకి మెయిన్ వచ్చి వానకాలంలో ఎండాకాలంలో ఆకుకూరలకి ఇబ్బంది ఉంటుంది. వానలతో రావు, ఎక్కువ ఎండలు ఉన్నా రావు. సో ఆ ఇబ్బంది కాకుండా ఏం చేసినాము అంటే మనం ఈ క్రీపర్స్ కిందకి ఏమైనా తక్కువ ఎండ కోరుకునేవి ఆ క్రీపర్స్ కిందకి తీసుకొచ్చినాం అనమాట. అంటే యావరేజ్గా ఇప్పుడు మనము ఈ పద్ధతిలో పెట్టుకున్నారు కదా మీరు ఇప్పుడు పంటను మార్చాలి అంటే కొత్తగా సీడింగ్ వేసుకోవాలి అంటే ఎంత టైం పడుతుంటుంది? ఏం లేదండి, ఇప్పుడు ఎట్లా చేస్తాం అదంటే దీంట్లో ఒక బీర ఒక 8 బోదెలు మనం బీరకి రిజర్వ్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఒక 4 వేస్తాము, 4 వేసి ఇది ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకొక 4 వేస్తాం అనమాట. సో అట్లా మనకు కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. దీంట్లో అన్ని మొత్తం 53 బెడ్లు ఉన్నాయి. ఒక టమాటాకు 5, మిర్చికి 5 పోయినాయి, వంకాయకు ఒక 2 తీసేసినాము, ఆకుకూరకు ఒక 10 తీసేసినాము. ఇక మిగతావన్నీ బీర, బెండ, ఈ క్రీపర్స్కి కానీ బెండకు కానీ బీన్స్కి కానీ పెట్టుకున్నాం. అంటే మొత్తం వేయమన్నమాట. ఇప్పుడు 4 బెడ్స్ ఉన్నాయంటే 2 బెడ్స్ వేస్తాము, 2 బెడ్స్ దానికోసం మళ్ళీ అంటే ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ కోసం ఇంకో వదిలేసిన 2 బెడ్స్ యూజ్ చేస్తాము. అంటే ఈ 2 బెడ్స్ వేసి కొద్దిగా గ్యాప్ ఇస్తారు కదా మీరు, అంటే కొద్దిగా మనము ఎప్పుడైతే ఆ గ్యాప్ ఇస్తామో ఇంకో పంట వేసుకున్నాక దిగుబడి మీద ఏం ప్రభావం ఉండదు? అంటే సీజన్ కొద్దిగా టైం చేంజింగ్ ఉంటుంది కదా. టైం చేంజింగ్ దీంట్లో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సోర కానీ చిక్కుడు కానీ ఇప్పుడు ఇది అన్సీజన్. సోర కానీ చిక్కుడు కానీ ఏమవుతుంది అంటే మీకు చలికాలం బాగా వస్తుంది, కాకపోతే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది, మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది, దిగుబడి తక్కువ ఉంటుంది కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. దాంతో మీకు దిగుబడి తక్కువ వచ్చినా మీకు కవర్ అయిపోతుంది, మీకు వచ్చిన దిగుబడితోని మీకు ఆ రేట్ కవర్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో ఇన్ని రకాలు ఉండడం వల్ల ఏంటంటే ఒక 20 రకాలలో ఎప్పుడు ఒక 10 రకాలు మంచి రేటే ఉంటాయి, ఒక 10 రకాలు నార్మల్గా ఉన్నాయి. ఏంటంటే యావరేజ్గా మనకు హెచ్చు తగ్గులు యావరేజ్గా మంచి రేటే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని రకాల పంటలు వేసినప్పుడు చీడపీడలు అనేది ఉంటుంది, ఎందుకంటే మామూలు మనం ఒక పంట వేసుకుంటేనే వాటి ఉధృతి ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి లేకపోతే అన్నిటికి కలిపి మామూలుగా తీవ్రత ఎట్లుంటుంది ఆ ఉధృతి? అయితే దీంట్లో అంటే జనరల్గా రైతులు చేసే మిస్టేక్ ఏమి ఏదంటే అంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఈ ఉంటారు మరి ఫర్టిలైజర్స్ వేసుకుని దాంట్లో డిఫరెన్స్ ఏమి ఏదంటే ఫర్టిలైజర్స్ వేసే దాంట్లో రోగం వచ్చిన తర్వాత దాన్ని నయం చేయడానికి పోతారు. సో దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో ఏమి ఏదంటే ముందే నివారణ చర్యగా ఏం చేస్తామంటే ప్రతి 3 రోజులకు లేదా 5 రోజులకు ఒకసారి కంపల్సరీగా వేప నూనె వాడతాం అనమాట. పంట పెట్టిన 12వ రోజు నుంచి మొదలు పెడితే ప్రతి 3 నుంచి 5 రోజులకి కంపల్సరీగా వేప నూనె వాడతాం. ఇంకా మీ పొలం ఈ మొత్తం చూస్తే మీకు అన్ని స్టిక్కీ ట్రాప్స్ కానీ మన ఫిరమన్ ట్రాప్స్ కానీ అన్నీ ఉంటాయి. సో దాంతో ఏమిదంటే దోమని కానీ వేరే లద్దె పురుగులను కానీ నివారించడం ఈజీగా అవుతుంది. అంటే మనకు ఉధృతి తెలుస్తుంది అనమాట, ఎప్పటికప్పుడు దాంట్ని పర్యవేక్షిస్తుంది ఎంత ఉధృతి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరైతే వేప నూనె ఇప్పటి వరకు మేము దీంట్లో వేప నూనె దశపర్ణి తప్ప వేరేది కూడా మాకు అగ్నాశ్రం కానీ ఇంకా వేరేది వాడడానికి అవసరం పడలేదన్నమాట. కొద్దిగా వానలతోని మధ్యలో ఒక 20 రోజులు 25 రోజులు ఏం కొట్టలేకపోయినాం. అప్పుడు కొద్దిగా ఈ పొగాకు లద్దె పురుగు కొద్దిగా టమాటాని ఇబ్బంది పెట్టింది. దాని తర్వాత వానలు తగ్గిపోయినాక మళ్ళీ క్యూర్ అయిపోయింది, రికవర్ అయిపోయింది. అయితే ఒకసారి మీ కాన్సెప్ట్ మనం ఒకసారి తిరిగి చూద్దాం రమణ గారు. ఓకే, రమణ గారు అంటే ఇక్కడ మనకు చూస్తే ఇటు సైడ్ బెండ ఇవన్నీ ఉన్నాయి, అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం ఓవరాల్గా వీటి పంటకాలం ఎట్లా వేసుకున్నారు, వాటి తర్వాత ఇవి ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకున్నారు కదా పంట? అదే దీంట్లో ఇది మిర్చి, వంకాయ, ఇది పాలకూర, బెండ, దాని తర్వాత మిర్చి, మధ్యలో కాకర వచ్చింది అనమాట. ఓకే, సో ఇవి దీంట్లో ఏం చేస్తామంటే ఈ మొత్తం 53 బెడ్స్లో ఒక 5 టమాటో, 5 మిర్చి, 2 వంకాయ. సో ఇవేమేదంటే సంవత్సరంలో ఒకటేసారి పెడతామన్నమాట, మళ్ళీ ఇంకా దీన్ని తీయమన్నమాట.
ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ వంకాయ కనిపిస్తుంది కదా, అవును. అంటే ఇది ఎంత వరకు తీసుకోవచ్చు క్రాప్? మిర్చి అయినా ఆల్మోస్ట్ 8 to 10 months, అన్ని 8 to 10 months వస్తుంది మనకి crop. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. కాకపోతే దీంట్లో ఏమంటే ఈ మోడల్లో ఏమి ఏదంటే ఇది మొత్తం టెక్నిక్ మొత్తం హార్వెస్టింగ్ అనమాట. మనం అన్నీ ఒకేసారి దింపము. సైజుకి వచ్చినవి ఇప్పుడు 5 బెడ్స్ ఉన్నవి. ఈ బెడ్ నుంచి ఈ బెడ్ నుంచి స్టార్ట్ చేసినామంటే మళ్ళీ బెడ్కి వచ్చే వరకు మనం ఆల్మోస్ట్ ఒక 12 నుంచి 15 రోజులు గ్యాప్ ఇస్తాం అనమాట. సో ఆ లోపల ఏమైతుంది, దీని చిన్న సైజు ఉన్నవి మళ్ళీ మనకు రెడీ అయిపోతాయి అనమాట. సో అట్లా కంటిన్యూషన్ గా ఉంటుంది. అంటే మీరు ఈ హార్వెస్ట్ టైంలోనే గ్రేడింగ్ చేసేసుకుంటారు అనమాట. ఆ తెంపేటప్పుడే మనము అంతే ఒక సైజు ఉన్నవే తెంపుతాం అనమాట. వేప నూనె అవి కషాయాలు మనము ద్రావణాలు ఏమన్నా ఇచ్చేటప్పుడు కనుక ఈ బిట్టు వరకే ఇచ్చుకోవాలా, లేకపోతే మొత్తం మనము? లేదు, మొత్తం అయితే దీంట్లో ఏమి ఇప్పుడు వేప నూనె అన్నిటికీ వాడతాం అనమాట. అది కామన్ గా ఉంటుంది. వేప నూనె అన్నిటికీ వాడతాం. వేరే ఆకుకూరలకు, ఎందుకంటే ఆకుకూరలకు కొంత నైట్రోజన్ ఎక్కువ ఉండాలన్నమాట. ఆకు పచ్చగా ఉండాలి, నైట్రోజన్ ఉండాలి. సో దానికి సంబంధించిన ఎరువులు ఆకుకూరలకు సపరేట్గా వాడతాము. కొన్ని మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఒక రకమైన మందులు ఉంటాయి, పూత దశలు ఉన్నప్పుడు ఒక రకమైన ఉంది. మొత్తం అంటే స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏమంటే కామన్గా ఇచ్చే మందులు ఏమో ఆ స్కెడ్యూల్ ప్రకారం ఏం చేస్తామంటే ఆ స్కెడ్యూల్లో కామన్గా వచ్చే మందులు ఒకసారి అన్నిటికి వచ్చేటట్టు, మళ్ళీ దాని తర్వాత స్టేజ్ని బట్టి వాడతాం అనమాట. అన్నిటికీ ఒకే రకమైన మందులు కాకుండా మొక్క దశను బట్టి మందులు వాడతాం అనమాట. ఇప్పుడు మన ఈ పొలంలో ఇన్ని రకాల పంటలు వేసుకున్నాం మనము. ముఖ్యంగా మనకు రైతులను వేధించే సమస్యనే కలుపు. ఈ కలుపుని ఎన్ని రోజులకు ఒకసారి కంట్రోల్ చేసుకునే విధానాలు ఏమేమి చేస్తారు మీరు? అంటే ఎటువంటి స్టెప్స్? అంటే వర్షాకాలంలో దీన్ని ఏం చేయలేం. కాకపోతే ఏమి ఏదంటే మన దగ్గర ఉంటారు వీడర్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక 15 రోజులకి 20 రోజులకి చిన్నగా ఉన్నప్పుడే పవర్ టిల్లర్ తోని కొట్టేస్తాం అనమాట. దాని తర్వాత హ్యాండ్ వీడర్ తోని చేస్తాం అనమాట. సో అంటే నెలకి ఆల్మోస్ట్ ఒకసారి చేయాల్సి వస్తుంది. సో మేజర్గా ఏంటంటే మల్చింగ్ షీట్ ఉంది కాబట్టి మనకు అదొక ఆల్మోస్ట్ 90% ఆ మల్చింగ్ షీట్ ఉన్న దగ్గర కవర్ చేస్తుంది. ఓన్లీ ఈ మధ్యలో పాత్ వేస్ లోనే వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది. వర్షాకాలంలో ఒక 2-3 సార్లు కలుపు తీయాల్సి వస్తుంది. ఇందులో వేసుకునే ఈ మల్చింగ్ ఏదైతే ఉందో అంటే ఎంత కాస్ట్ పడింది మీకు, అది ఎట్లా ఉపయోగపడుతుంది? మల్చింగ్ మెయిన్ ఏమంటే దీంట్లో ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క డిస్టెన్స్ పెట్టినాం అనమాట. సో ఎంత డిస్టెన్స్ మనకు మల్చింగ్ వేసుకోవడం వల్ల ఒకటి కలుపు, దాంతో పాటు దీని ఏమి ఏదంటే ఈసారి ఆర్డర్ ఇచ్చేసి మనం హోల్స్ చేసినాం అనమాట. మీరు ఇక్కడ చూస్తే సేమ్ డిస్టెన్స్ లో యూనిఫామ్ గా ఉంటాయి అనమాట. సో మనకి ప్రతి బెడ్ వచ్చేసి 30 meters ఉంది అనమాట. 30 meters ఉంది. ఆల్మోస్ట్ 1.2 meter విడ్త్ ఉంది అనమాట. సో ఒక బెడ్ హాఫ్ గుంట కవర్ చేస్తుంది. సో మనకు ప్రతి బెడ్కి ఏంది అంటే ఎన్ని మొక్కలు పడతాయి అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 250 to 270 ప్లాంట్స్ వస్తాయి అనమాట. సో దాన్ని బట్టి మనం ఈల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఆకుకూరలకు ఒకలాగా ఉంటుంది ఆ లెక్క, మిర్చికి ఒకలాగా ఉంటుంది, టమాటా అండ్ వీటి మధ్యలో డిఫరెన్స్ ఎట్లుంటుంది? దాంట్లో ఎక్కువ రోజులు వచ్చేవి ఏంది దూరం పెడతాము, తక్కువ రోజులు వచ్చే పంటలన్నీ దగ్గర పెడతాం అనమాట. ఎందుకంటే బీర కానీ బెండ కానీ ఇంకేదైనా 45 రోజులలో పెరుగుతుంది, 45 రోజులు కాస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 3 months లో క్రాప్ అయిపోతుంది. సో దాన్ని దగ్గర పెడతాం అనమాట. అది మళ్ళీ సీజన్ని బట్టి ఇప్పుడు వానాకాలంలో కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ పెడతాము, అంటే మధ్యలో ఒక గ్యాప్ వదిలేసి పెడతాము. సమ్మర్ వచ్చే వరకు దగ్గరలో పెడతాం, ఎందుకంటే సమ్మర్కి కొద్దిగా ఈల్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మొక్కలు పెడతాం అనమాట. సో ఈల్డ్ కవర్ కావడానికి. సో సీజన్ని బట్టి పెట్టాలి, మొక్కల్ని దాని క్రాప్ డ్యూరేషన్ని బట్టి పెట్టాల్సి వస్తుంది అనమాట. అన్నీ ఒకే రకంగా పెడితే ఇబ్బంది అవుతుంది. బార్డర్ క్రాప్ బంతి వేసారు అంటే బంతి ఎన్ని రకాలు వేసిర్రు, ఎన్ని రకాలు వేసుకోవచ్చు? బార్డర్ క్రాప్ బంతి ఎందుకు ఎంచుకున్నారు మీరు? బంతి అంటే ఇప్పుడున్న సీజన్కి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే దసరా కానీ దీపావళికి కానీ ఏంటంటే బంతి పూలు ఎక్కువగా అడుగుతారు. సో అదొక ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది. దాంతో పాటు ఏంది ఏదంటే ఏదైనా పెస్ట్ని ఆకర్షిస్తుంది అని చెప్పి వేసినాం అనమాట. సో దీని మళ్ళీ దాని బార్డర్ క్రాప్స్ కూడా ఏంది అంటే 3 సీజన్లకి 3 డిఫరెంట్ క్రాప్స్ వేస్తాం అనమాట. ఇప్పుడు బంతి అయిపోయిన వెంటనే అలసందలు వేస్తాం, అలసందలు కానీ బెబ్బర్లు కానీ అనమాట. సో దానివల్ల ఏమంటే చలికాలంలో ఎక్కువ అడుగుతుంటారు. సో దాని తర్వాత సమ్మర్ లో ఏం చేస్తాం, స్వీట్ కార్న్ వేస్తాం అనమాట. సమ్మర్ లో స్వీట్ కార్న్ బాగా వస్తుంది, రేట్ కూడా బాగుంటుంది. సో మనకి అదొక ఎక్స్ట్రా వెరైటీ యాడ్ అవుతుంది, మనకు ఆ ప్లేస్ వేస్ట్ కాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు బార్డర్ క్రాప్ తో ఒక ఆదాయము అట్లా ఈ ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ కాన్సెప్ట్లో ఈ ప్లేస్ని యూజ్ చేసుకొని పలానా ప్లేస్ని యూజ్ చేసుకొని ఆదాయం పొందొచ్చు అనేటివి ఏమేమి ఉన్నాయి?
అట్లా ఏం చేసినాము మీరు బార్డర్ లోకి చూస్తే అన్ని సిమెంట్ పోల్స్ ఉంటాయి అనమాట. దీన్ని ఏం చేసినాము అంటే బాంబూస్ తో స్టేకింగ్ పందిరేసినాం అనమాట. ఓకే, ఈ పాదులకి మొత్తం తీగ జాతులకి. దానికి ఏం చేసినంటే మామూలుగా ఇప్పుడు మనకి ఇక్కడ లీజ్ పొలం కాబట్టి దీనిలో పర్మనెంట్ స్ట్రక్చర్ వేసుకోలేము కాబట్టి తక్కువ ఖర్చులో వెదురుతో చేసినాం అనమాట. సో దీనికి ఏం చేసినాము, ఈ కట్టెల పైన వెయిట్ పడకుండా ఇది ఈ స్ట్రక్చర్ ఒక 2 ఏళ్ళు ఉండేటట్టు, మినిమం ఒక 2 ఏళ్ళు వచ్చేటట్టు ఏం చేసినామంటే బార్డర్లో కానీ సిమెంట్ పోల్స్ వేసినాం అనమాట. సో దీని సపోర్ట్ ఏంటంటే ఆ పోల్స్ పైన ఉంటుంది, వెయిట్ మొత్తం పోల్స్ పైన ఉంటుంది. ఈ కట్టే నామమాత్రంగా కట్టే ఉంటుంది. సో దీని లైఫ్ ఎక్కువ వస్తుంది, తక్కువ ఖర్చులో మీకు పందిరి వేసుకోవడానికి ఇది ఫస్ట్ టైం మనం చేసినాం అనమాట. మళ్ళీ దీంట్లో ఏం చేస్తాము, ఈ క్రాప్ సపోర్ట్ నెట్ అని ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఉంది క్రాప్ సపోర్ట్ నెట్. ఇక్కడ కట్టాము, పైన కట్టినాము. దానివల్ల ఏంటంటే మొక్క మాక్సిమము విస్తరించేటట్టు చేసినాం అనమాట. స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఏం చేసినాము, ఒక 2 ఈ బీర 4 బోదెలు వేస్తే 2 బోదెలు ఓన్లీ సైడ్కి కట్టాము. ఇంకొక 2 బోదెలు అక్కడ పైకి చూస్తే సైడ్ కి పైకి ఉందన్నమాట. మొత్తం ఉంది. సో దాన్ని ఏంటంటే ఈల్డ్ డిఫరెన్స్ ఉంది. ఇట్లా కట్టిన దానికి అట్లా కట్టిన దానికి 2 మేము చేసి చూద్దాం, ఇట్లా ఎంత వస్తుంది అట్లా ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, దిగుబడి ఎంత వస్తుంది అని చేసి చూసినాము. సో అట్లా కింద పైన కట్టిన దానికి దిగుబడి ఎక్కువ ఉంది, అంటే మొక్క ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఈల్డింగ్ ఎక్కువ ఉంది, పైన కూడా కవర్ అయింది.